టార్గెట్ అన్ని ప్రాజెక్టుతో ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్, మండల కేంద్రానికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ 2 లేన్ రోడ్. వీళ్ళు 10 ఏళ్ళల్లా చేసింది ఏమీ లేదు అధ్యక్ష. చేసిన 99% అట్లా చెప్పడానికి కూడా కొంచెం అధ్యక్ష వీళ్ళ ఒక నిమిషం అధ్యక్ష 99% అయిపోతే మాకు పనే లేదు అధ్యక్ష. ఇప్పుడు మీకేం పని? మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా అధ్యక్ష వారు మా గౌరవ సభ్యులంటే ప్రశాంత్ రెడ్డి గారిని మాకు గౌరవం. వారు ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి దగ్గర మనిషి, చండీ యాగాలు రుద్రయాగాలు చేస్తారని చేసి కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలే. నువ్వు 99% చేస్తే నాకేం పని ఉండే? మా సీతక్కకేం పని ఉండే? ఒక్క రోడ్ లేదు అధ్యక్ష. ఆయన 99% చేసినట్ట ఉప్పల్ రోడ్ అధ్యక్ష. సార్ దానికి టైం ఇవ్వాలి సార్. ఉప్పల్ సెంటర్కి పోదాం అధ్యక్ష. లక్షల మంది రోజు వరంగల్ పోతారు, భువనగిరి పోతారు, యాదగిరి కూడా 1,00,000 మంది భక్తులు పోతారు. 7 ఏళ్ళు అయింది. ఏంది అధ్యక్ష ఈ గవర్నమెంట్ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలిపెట్టిన అధ్యక్ష. నేను కింద రోడ్స్ ఆగండి, కొంచెం వాస్తవాలు చెప్పాలి. హరీష్ రావు గారు బాగా చేసిన లేదు. హరీష్ రావు గారు సార్ హరీష్ రావు గారు దయచేసి హరీష్ రావు గారు చెప్తారు సార్. మీరు ఇంతకుముందు గౌరవ సభ్యులు ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడారు. ఇది ముఖ్యమైన విషయం. హరీష్ రావు గారికి మీ ద్వారా హరీష్ రావు గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటలేదు ఆయనకు నిజంగా ఆయనకు మర్యాద ఉంటే నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఉప్పల్కి వెళ్ళి గట్కేశారు సార్. ఎంతమంది చనిపోయారు సార్ తెలియాలి సార్. ఇది ప్రజలకు తెలియాలి సార్. ఒకటి సార్ హరీష్ రావు గారు మీరు సీనియర్ సభ్యులు సార్. క్వశ్చన్ ఎవరైనా ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్. హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయించడం ఒకటి తెలుసు అధ్యక్ష. ఆయన దబాయించడం ఒకటి తెలుసు, ఆయన పనిచేసేది తెలియదు సార్. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా మీరు డిస్టర్బ్ హరీష్ రావు గారు, ఇది పద్ధతి కాదు. నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా. ఉప్పల్ నుంచి సార్ అది కూడా వస్తా, ఆడికి కూడా వస్తా చివరిగా ఆడికి కూడా వస్తా. ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయేది నేను చెప్తే దానికి మాట్లాడలే. ఇప్పుడు నేను చార్జ్ చేయించా. ఇంకొకటి సార్ చివరిగా చెప్తున్నా. హరీష్ రావు గారు నీకు నువ్వేం చేస్తావా? నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు నీకేం తెలుసు సార్? ఒక నిమిషం లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్. ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ నిర్మించి 6,500 కోట్ల జైకా ఫండ్స్ తోని 1000 ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతోని హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట అమ్ముకున్నారు అధ్యక్ష. 1,00,000 కోట్ల విలువ చేసే 1,00,000 కోట్ల విలువ చేసే సార్. ఇది మంచి పద్ధతి కాదు సార్. సార్ నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా. రోడ్లు వేసేదే కాదు, కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు, కమిషన్ తినొచ్చు. నేను ఒకటి చెప్తున్నా అధ్యక్ష. ఓఆర్ఆర్ అమ్ముకొని అందులో 7,000 కోట్లకి 1,00,000 కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకొని ఒక నిమిషం సార్ 1,00,000 కోట్లు ఈరోజు సార్ మళ్ళీ చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారి సహాయంతో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్ ని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మించబోతున్నాం. హరీష్ రావు గారికి చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా, మీరు చెయ్యలే ఒక్క పని చేయకుండా మీరు వాస్తవాలు చెప్తే భయపడుతున్నాడే. వాస్తవాలు చెప్తే భయపడుతున్నారు మినిస్టర్ గారు. అందుకే చెప్తున్నా వారు చేయలేని విషయాలన్నీ కూడా సార్. చివరిగా
RRR రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 38,000 కోట్లతోని వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ. దానికి ఒక్కటే సమాధానం చెప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? ఈ పిల్లలతో మేమే మాట్లాడాలి సార్. నేను ఒకటే సార్ ఆయన ఒక మాట అన్నాడు, కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా. నేను ఎక్కడన్నా కమిషన్ ₹1 తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా, కాళేశ్వరం కొన్నావా, కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు. నా మీద ₹1 నా రాజకీయ జీవితంలో రెడీ కాదు. ఇప్పుడు పోదాం, అబ్జెక్ట్ చేయండి. అరే నువ్వు చిన్న మావజాటు అల్లునిగా 10,000 కోట్లు దోచుకున్న దొంగ వీళ్ళు మాట్లాడు అధ్యక్ష గురించి నా మీద. సో అట్లా అసెంబ్లీని కూడా బర్త్డేకు పెట్టుడు, పెళ్లిళ్ళు వస్తే సెలవులు ఇచ్చుడు, ధర్నాలుంటే వాయిదా వేసిపోవుడు. ఇదే అసెంబ్లీ నడిపే తీరు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునప్పుడు మైక్ ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్కి అవకాశం ఇవ్వకపోవడం, సభలో మమ్మల్ని తిట్టడానికి ఎవరికంటే వాళ్ళకు, గవర్నమెంట్ అంటే మంత్రులకు ఇస్తారు, ఈ సభ్యులకు అవకాశం ఇస్తాడు. ఇక కోమటిరెడ్డి గారు లేచి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో మీరే చూసిండ్రు. ఆయన సోయి లేకుండా, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా, ఎటుపోతాడో తెలియకుండా గంటల కొద్దీ ఆయన మాట్లాడు. చివరికి వాళ్ళ మంత్రులు పోయి అంగిలు పెట్టి కూర్చున్నారు. ఆయన స్పీకర్ కూడా కూర్చోమన్నా కూర్చోడు. ఆయన స్పీకర్కు వినడు, తోటి మంత్రులకు వినడు, శాసనసభ వ్యవహారాల మంత్రికి వినడు. ఆయన ఎవరి చేతులున్నాడో ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది. మనం జరుగుతుంటే ఆయన ఎంత కూర్చోపోతే ఎల్ఏ మినిస్టర్ పోయి అంగి పెట్టి కూర్చుంటున్నాను, శ్రీధర్ బాబు కూర్చోబోయి కూర్చో అని. స్పీకర్ గారు ఇలా కూర్చో అంటే కూడా కూర్చోటలేదు లాస్ట్. ఇది పరిస్థితి సభ జరుగుతున్న తీరు. అంటే చట్టసభల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా పోతా ఉంది. బయట అబద్దాలు, సభలో అబద్దాలు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కూడా అన్ని అబద్దాలతో ఈ సభను నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గట్టిగా అరుస్తూ నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నారు. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి ఇలా ప్రసంగించిన తీరు పతివ్రత పరమాన్నం వండి పెట్టానంటే తెల్లారదాకా చల్లారలేదు. ఇక అట్లున్నది రేవంత్ రెడ్డి యొక్క మాటలు, ఆయన ప్రసంగం. అవినీతి గురించో, రాష్ట్ర అభివృద్ధి గురించో అసలు ముసలి కన్నీరు కాలుస్తున్నారు. రేవంత్ పాలనంతా అవినీతిమయమే కదా. బిల్లులు కావాలంటే 8%, హెచ్ఎండిఏలో పర్మిషన్లు కావాలంటే 10%. ఇవి అందరూ రాష్ట్ర ప్రజలకు ఇలా వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగిన బోన్లో మీరు చెప్తున్న గోబల్స్ అన్ని తప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పును 3 లక్షల కోట్లు కట్టి మేము మీకు సర్ప్లస్ స్టేట్ ఇచ్చాం. ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చినాడు 1700 కోట్ల సర్ప్లస్ స్టేట్ గా మీకు ఇచ్చాం. మొత్తం 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాం యొక్క అప్పు కరోనాతో సహా, ఉదయ్తో సహా 4,17,000 అని శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా మేము ఈ సభ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పగలిగాం. ఇక మొదటి రోజు డిసెంబర్ 9, ఆ రోజు కూడా రేవంత్ అదానీల బంధాన్ని మా టీషర్ట్ల రూపంలో వినూతనమైన పద్ధతుల్లో నిరసన తెలియజేసి ఆ బంధాన్ని ఈ రాష్ట్రం ముందు, దేశం ముందు నిలబెట్టగలిగాం. ఎందుకంటే ఢిల్లీలో అదానీ, మోడీ బాయి బాయి అంటే ఇక్కడ గల్లీలో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అదానీ బాయి బాయి అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ నైతికతనే లేదు అని రేవంత్ మరియు అదానీ మధ్య ఉండే అక్రమ సంబంధాలను వినూతన పద్ధతుల్లో టీషర్ట్ల రూపంలో వచ్చి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఈయనను ఎండగట్టగలిగినాం. ముద్దాయిగా వీరి యొక్క అక్రమ సంబంధాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగాం. ఇక రెండవ రోజు 16 డిసెంబర్ 2024 లగచెర్ల రైతులపై 3rd డిగ్రీ గాని రైతులకు బేడీలు వేసినటువంటి విషయంలో వాయిదా తీర్మానం ఇచ్చి మేము గట్టిగా పట్టుబట్టాం. ఆ రోజు క్వశ్చన్ అవర్ కూడా జరిగిండే. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బిల్లుల మీద కూడా చాలా గట్టిగా పట్టుబట్టి ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1,200 కోట్ల బిల్లు ఇచ్చినావు. 12 నెలల్లో 600 కోట్లే ఉన్నాయి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు, ఎందుకు ఇవ్వవు అని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలిగినాం. ఒక్క నెలలో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చినావు.
12 నెలల మీద 600 కోట్లు ఇవ్వడానికి చేతనైతలేదా? ఎందుకు కాంట్రాక్టర్ల మీద స్థానిక సంస్థల మీద చిన్న చూపు అని పెండింగ్ బకాయిల మీద సర్పంచ్ ఎంపీటీసీల ఇష్యూ మీద గట్టిగా నిలబెట్టినాం. అదేవిధంగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 9 నుంచి నిరవధిక సమ్మెలో ఉంటే దాదాపు 20,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన కూడా మీ రేవంత్ రెడ్డి నువ్వు గవర్నమెంట్ వచ్చిన నెలలోపు సెక్రటరీకి పిలిచి ఛాయ్ తాగేంత సేపట్ల మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినావు, ఇంకెప్పుడు చేస్తావని చెప్పి సభ సాక్షిగా రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం. అదేవిధంగా ఆ రోజు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడినాం. ఉద్యోగులకు 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ లో ఉంది, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు వస్తలేవని కూడా ఉద్యోగుల తరఫున మాట్లాడినాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పక్షాన మాట్లాడినాం. సర్పంచ్ల పెండింగ్ బకాయిల గురించి మాట్లాడినాం. లగచర్ల రైతుల గురించి కూడా మాట్లాడాం. ఇక 3వ రోజు డిసెంబర్ 17 ఆ రోజు మా గంగుల కమలాకర్ నాయకత్వంలో చేతులకు సంఖ్యలు వేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుష్ట పరిపాలనను రాష్ట్ర ప్రజలకు కళ్ళగట్టేట్టు చూపించినాం. ఎట్లయితే గిరిజన రైతులకు మా భూములు మాకు కావాలన్నందుకు బేడీలు వేసి రైతులను అవమానపరిచిన ఈ కాంగ్రెస్ క్రూరమైన పాలనను మేము ఎమ్మెల్యేలుగా బేడీలు సంఖ్యలు వేసుకొని అసెంబ్లీకి వచ్చి ఈ కాంగ్రెస్ క్రూర పాలనను రాష్ట్ర ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసినాం. సభ ద్వారా వీళ్ళ యొక్క పాలనను పగ, ప్రతీకారం, అక్రమ కేసుల వ్యవహారాన్ని, ఒక గిరిజన రైతుకు బేడీలేసిన విషయాన్ని ఈ సభ ద్వారా సంఖ్యలు వేసుకొని ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేము తెలియజెప్పే ప్రయత్నం చేసినాం.